గుడివాడ రెవెన్యూలో 129 ఎకరాలు ఉన్నాయి మా ఫ్యామిలీ మొత్తానికి ల్యాండ్. అందులో మా సర్వే నెంబర్లో 170 పైన ఎకరాలు తీసేసుకుందామని చెప్పి ప్రభుత్వం చాలా టైం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతుంది. మా సర్వే నెంబర్లో మా ఊర్లో ఎవ్వరికి బల్క్ డ్రగ్ పార్క్ అన్న కంపెనీస్కి ఈ ల్యాండ్ ఇచ్చే ప్రసక్తే లేదు అని మేము ముందు నుంచే చెప్పుతున్నాం. అయినా మాకేమో ఆప్షన్ లేదు, మీకు ఇంకో దారి లేదు అని చెప్పి బలవంతంగా తీసుకోవడానికి ప్రభుత్వం చాలా రకాలుగా ట్రై చేస్తుంది. చెప్పా పెట్టకుండా సర్వేలకు వచ్చేయడాలు, ఏమీ నోటిఫికేషన్ లేకుండా భూమిలో దూరిపోయి GPS ట్రాకింగ్ చేసేడాలు, డ్రోన్లు ఎగిరించడాలు, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి మేము అన్ని రకాలుగా ఖండించాం. మన పబ్లిక్ హియరింగ్లు కూడా అన్ని రకాలుగా అంతమంది ఖండించాం. ఇవన్నీ జరుగుతూ ఉండగా వాళ్ళు అయినా ముందుకు వచ్చి చేస్తున్నారు. ఈ విషయంలో 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటాను. ఒకటి, వాళ్ళు చేసే ప్రొసీజర్ అసలు కాన్స్టిట్యూషన్లోని వాళ్ళ ఉన్న యాక్ట్స్లోని అన్నిటికీ వ్యతిరేకంగా చేస్తున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే, వాళ్ళు నార్మల్ ఫార్మర్స్ని, ఎవరికి అవగాహన లేని ఫార్మర్స్ని, ప్రొసీజర్స్ అన్ని అవగాహన లేని ఫార్మర్స్ని మభ్యపెట్టి అందరినీ కన్ఫ్యూజ్ చేసి చేయడానికి ట్రై చేస్తున్నారు. అది చాలా తప్పు. ఎంత మ్యానిపులేటివ్గా ఉందో అది చెప్పడానికి నాకే నవ్వు వస్తుంది. మూడో విషయం ఏంటంటే, అసలు ప్రైస్ మాకు యాక్ట్ ప్రకారం 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 4 రెంట్లు రావాలి. అంటే టూ టైమ్స్ ల్యాండ్ వాల్యూ యాజ్ కాంపన్సేషన్, 2 టైమ్స్ యాజ్ ల్యాండ్ వాల్యూ మాకు పెట్టిన ఇబ్బంది మూలంగా. సో 4 టైమ్స్ ల్యాండ్ వాల్యూ రావాలి. సో మొన్న ఫిబ్రవరిలో ల్యాండ్ అప్డేట్ అయిన వాల్యూ ప్రకారం 20 లక్షలు ఉంటే మాకు 80 లక్షలు పైగా రావాలి. దాని తోడు చెట్లకి వాటికి కాంపన్సేషన్ వాళ్ళు ఆఫర్ చేసేది అంటే ఎప్పుడో 2012లో ఉన్న ప్రైస్ ప్రకారం 30 లక్షల పైన అలా చిల్లరేస్తా అంటున్నారు. అలా అని చేస్తే ఎవరు అంటే ఏంటి మోసం కాదా అది? మాకు 80 లక్షల వాల్యూ ఉన్న ల్యాండ్ని 30 లక్షలు వేస్తే మోసం కాదా? ప్రభుత్వం మా గ్రామ ఫార్మర్స్ని అందరినీ మోసం చేస్తున్నారు తక్కువ వాల్యూ ఇచ్చి. ఇక్కడ ఉంటున్న జనాలందరినీ మోసం చేస్తుంది. ఆ బల్క్ డ్రగ్ పార్క్ తాలూకా డిసడ్వాంటేజెస్, దాని మూలంగా వచ్చే పొల్యూషన్ లెవెల్స్ కప్పిపెట్టి తప్పు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ రిపోర్ట్ ఇచ్చి ఇక్కడ ఉన్న జనాలందరినీ మభ్యపెడుతుంది. సో ఇంత మ్యానిపులేటివ్, ఇంత మిస్ఇన్ఫార్మ్డ్, ఇంత చండాలమైన గవర్నమెంట్ ప్రొసీజర్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అండ్ ఇది హైట్స్ అనమాట. సో మా ఊర్లో వాళ్ళు, మా తోటలో పనిచేసే కూలీలు, ఈ గ్రామంలో ఉంటున్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్కరూ ఈ బల్క్ డ్రగ్ పార్క్కి వ్యతిరేకంగానే ఉన్నాం. ఒక్కరూ దానికి సపోర్ట్లో లేవు. మేము రాజీపేటలో చేస్తున్న నిరాహార దీక్షకు కూడా ఫుల్ సపోర్ట్లో ఉన్నాం.